ఓం నమో హరిహరాభ్యాం నమః. కార్తీక పురాణం 4వ అధ్యాయము. దీపారాధన మహిమ. ఈ విధముగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతము యొక్క మహిమ వల్ల బ్రహ్మ రాక్షసులు జన్మ నుండి కూడా విముక్తి నొందవచ్చునని చెప్పుచుండగా, జనకుడు మహాతపస్వి తమరు తెలియజేయు ఇతిహాసములు వినిన కొద్దీ వినాలనిపిస్తున్నవి. కార్తీక మాసంలో ముఖ్యంగా ఏమేమి చేయవలెనో, ఎవరిని ఉద్దేశించి పూజ చేయవలెనో వివరింపమని కోరగా, వశిష్ఠుల వారు ఇట్లు చెప్పనొసంగను. జనక, కార్తీక మాసమందు సర్వ సత్కార్యములను చేయవచ్చును. దీపారాధన ముందు అతి ముఖ్యము. దీని వలన మిగుల ఫలము పొందుదుము. శివకేశవుల ప్రీత్యర్థము శివాలయమున గాని విష్ణువాలయమందు గాని దీపారాధనము చేయవచ్చును. సూర్యాస్తమయమందు గాని దీపముంచునవారు సర్వ పాపములను పోగొట్టుకొని వైకుంఠ ప్రాప్తి పొందుదురు. కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో ఆవు నేతితో గాని కొబ్బరి నూనెతో గాని అవిసి నూనెతో గాని విప్ప నూనెతో గాని ఏదీ దొరకనప్పుడు ఆమదముతో గాని దీపం వెలిగించి ఉంచవలెను. దీపారాధన ఏ నూనెతో చేసినను మిగిలి పుణ్యాత్ములుగాను భక్తిపరులుగాను ఒకటియే కాక అష్టైశ్వర్యములు కలిగి శివసన్నిధికి ఎగుదురు. ఇందుకొక కథ కలదు, వినుము. శత్రుజిత్ కథ. పూర్వము పాంచాల దేశమును పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞయాగాదులు చేసి తుదకు విసుగు చెంది గోదావరి తీరమున నిష్టతో తపమాచరించుచుండగా, అచ్చటకు పిప్పులాదుడను మునిపుంగవుడు వచ్చి, పాంచాల రాజా, నీవెందుకింత తపమాచరించుచున్నావని నీ కోరిక ఏమని ప్రశ్నించగా, ఋషిపుంగవ, నాకు అష్టైశ్వర్యములు రాజ్యము సంపదలు ఉన్నను నా వంశము నిల్పుటకు పుత్ర సంతానము లేక కృంగి కుసించి ఈ తీర్థస్థానమున తపమాచరించుచున్నానని చెప్పెను. అంతా మునిపుంగవుడు, ఓయి, కార్తీక మాసమున శివసన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపారాధనము చేసిన ఎడల నీ కోరిక నెరవేరగలదని చెప్పి వెడలిపోయెను. వెంటనే పాంచాలరాజు తన దేశమునకు వెళ్ళి పుత్రప్రాప్తికై అతి భక్తితో శివాలయమున కార్తీక మాసము 9 రోజులు దీపారాధన చేయించి దాన ధర్మాలతో నియమానుసారంగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టును. విడువకుండా నెలదినములు అటులు చేసెను. తత్పుణ్యకార్యము వలన ఆ రాజు భార్య గర్భవతి అయి క్రమముగా 9 మాసములు నిండిన తర్వాత ఒక బ్రహ్మ ముహూర్తమున ఒక కుమారుడు కొనెను. రాజకుటుంబీకులు మిగులు సంతోషించి తమ దేశమంతటను పుత్రోత్సవముతో చేయించి బ్రాహ్మణులకు దానధర్మములు చేసి ఆ బాలునకు శత్రుజిత్తు అని నామకరణ చేయించి అమిత గారాభముతో పెంచుచుండిరి. కార్తీక మాస దీపారాధన వలన తన దేశమంతటను ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతమును దీపారాధనలు చేయుడని రాజు శాసించెను. రాజకుమారుడు శత్రుజిత్తు దినదిన ప్రవర్ధమానమగుచు సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య కత్యసాము మొదలగునవి నేర్చుకొనెను. కానీ యవ్వనము రాగానే దుష్టుల సాంగత్యము చేతను తల్లిదండ్రుల గారాభము చేతను తన కంటికింపుగా ఉన్న స్త్రీలను బలాత్కరించుచు ఎదిరించిన వారిని దండించుచు తన కామవాంఛ తీర్చుకుంచుండెను. తల్లిదండ్రులు కూడా తమకు లేక కలిగిన సంతానమని చూసి చూడనట్లు ఉండిరి. శత్రుజిత్తు ఆ రాజ్యములో తన కార్యములకు అడ్డు చెప్పిన వారులను నరుకుదునని కత్తి పట్టుకొని ప్రజలను భయపెట్టెదురు. అటులు తిరిగి చుండగా ఒకానొక దినమున ఒక బ్రాహ్మణ పడుచు చూచుటకు తటస్థించెను. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య, మిగులు రూపవతి. ఆమె అందచందములను వర్ణించుటకు మన్మధునికైనా సాధ్యము కాదు. అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారిని మతి మందగించి కొయ్యబొమ్మ వలె నిశ్చేష్టుడై కామవికారముతో ఆమెను సమీపించి తన కామవాంఛ తెలియజేసెను. ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము శీలము సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకొని తన శయన మందిరానికి తీసుకొని పోయి భోగములు అనుభవించెను. ఇట్లొకరొకరు ప్రేమలో పరవశులు ఒకట చేత వారు ప్రతిదినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలములో కలుసుకొంచు తమ కామవాంఛ తీర్చుకొంచుండిరి. ఇటులు కొంతకాలం జరిగిన ఎటులనో ఈ సంగతి ఆమె భర్తకి తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారిని ఒకేసారి చంపివలెనని నిశ్చయించుకొని ఒక ఖడ్గమును సంపాదించి సమయమును కోసం ఎదురు చూస్తుండెను. ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున
ఆ ప్రేమికులిరువురును శివాలయమున కలుసుకొనవలెనని నిర్ణయించుకొని ఎవరికి వారు రహస్య మార్గమున బయలుదేరిరి. ఈ సంగతి ఎటులనో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకు ముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగి ఉండెను. ఆ కాముకులిద్దరును గుడిలో కలుసుకొని చీకటిగా ఉన్నది, దీపముండినా బాగుండును కదా అని రాజకుమారుడనగా ఆమె తన పైట చెంగును చించి అక్కడున్న ఆమదపు ప్రమిదలో ముంచి దీపము వెలిగించెను. తరువాత వారిరువురును మహానందముతో ఉండగా అదే అనువుగా ఆమె భర్త తన మొలనున్న కత్తిని తీసి ఒక్క వ్రేటుతో తన భార్యను ఆ రాజకుమారుని ఖండించి తను కూడా పొడుచుకొని మరణించెను. వారి పుణ్యం కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారమగుట వలన ఆ రోజు ముగ్గురును చనిపోవుట వలనను శివదూతలు ప్రేమికులిరువురిని తీసుకొని పోవుటకును యమదూతలు బ్రాహ్మణుని తీసుకొని పోవుటకును అక్కడికి వచ్చిరి. అంత యమదూతలను చూసి బ్రాహ్మణుడు, ఓ దూతలారా, నన్ను తీసుకొని వెళ్ళుటకు మీరేల వచ్చినారు? కామాంధకారముతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు శివదూతలు విమానములో వచ్చుటేలా చిత్రముగా ఉన్నదే అని ప్రశ్నించెను. అంత యమకింకరులు, ఓ బాపడా, వారెంతటి నీచులైనను ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారపు దినమున తెలిసో తెలియకో శివాలయంలో శివని సన్నిధిని దీపం వెలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నీను నశించిపోయినవి. కావున వారిని కైలాసమునకు తీసుకొని పోవుటకు శివదూతలు వచ్చినారని చెప్పగా ఈ సంభాషణ అంతయు వినుచున్న రాజకుమారుడు, అలా ఎన్నటికీ జరగనివ్వను. తప్పొప్పులు ఎలాగున్నప్పటికీ మేము ముగ్గురము ఒకే సమయంలో ఒకే స్థలములో మరణించితిమి కనుక ఆ ఫలము మా అందరికీ వర్తించబడందే అని తాము చేసిన దీపారాధన ఫలితమును కొంత ఆ బ్రాహ్మణునకు దానము చేసెను. వెంటనే అతనికి కూడా పుష్పక విమానం ఎక్కించి శివ సాన్నిధ్యమును చేర్చిరి. వింటివా రాజా, శివాలయంలో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు పోవుటయే కాక కైలాస ప్రాప్తి కూడా కలిగెను. కావున కార్తీక మాసంలో నక్షత్రమాలయందు దీపముంచిన వారు జన్మరాహిత్యమందుదురు. చతుర్థాధ్యాయము 4వ రోజు పారాయణము సమాప్తము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.